హలో, హాయ్. ఆకరణ మాటల్లో ఒక చాలా మంచి సౌలభ్యం ఉంటుందండి. మనం చెప్పాలనుకున్న అందరూ చెప్పేస్తారు. సో మనం చాలా తక్కువ మాట్లాడచ్చు. ధీరజ్ గారు ఇందాక అక్కడ కింద కూర్చొని మీరు మీ జర్నీ చెప్పాలి, అందరికీ తెలియాలి అని చెప్తుంటే జర్నీ చెప్పాలా అని చెప్పి కొంచెం ఆలోచిస్తున్నాను అనమాట, అసలు ఏం జర్నీ అని. దానికన్నా ముందు ఈ జర్నీ ఇవన్నీ కన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధీరజ్ గారు చాలా చాలా థ్యాంక్స్. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఒక సినిమా సమ్మర్ హాలిడేస్ అని ఒక సినిమా నిర్మిస్తూ ఇలా అవార్డు వచ్చిన మరో సినిమాని సత్కరించాలి అన్న ఆలోచనకి చప్పట్లు. అండ్ శ్రీకర్, యూ హ్యావ్ ఆల్ ద గుడ్ జర్నీ టు గో. ఖచ్చితంగా 2026 ఇది. సో 2028లో మీది వస్తుంది. అప్పుడు నేను అటు ఉంటాను, నువ్వు ఇటు ఉంటావని కోరుకుంటున్నాను. ఓకే. అండ్ ఎందుకంటే 72 ఏళ్ల చరిత్రలో మొత్తం బాలల చిత్రం కింద 2 సినిమాలు అయ్యాయి తెలుగువే. బాలరామాయణం ఎన్టీఆర్ గారిది, గుణశేఖర్ గారిది, తర్వాత మాది. గర్వంగా చెప్పుకుంటానండి. ఖచ్చితంగా నేను గర్వపడుతున్నాను ఆ విషయంలో. సో ఆ గర్వానికి కారణమైన ఒక చిన్న జర్నీ అండి. అంటే జర్నీ కూడా కాదు, నా జర్నీ అని కాదు, కానీ ఈ ఫంక్షన్ ఒక ప్రొడ్యూసర్ చేస్తున్నారు అండ్ ఆ సినిమా మరో ప్రొడ్యూసర్ తీశారు. సో దానికోసమే చెప్తాను నేను. 35 ఒక పెళ్ళైన జంట. పెళ్ళి అయిన జంట అంటే రొమాన్స్ ఉండదేమో, కమర్షియల్ ఎలిమెంట్ కాదండి. సరే, కథ చెప్పండి. వాళ్ళకి 2 పిల్లలు ఉంటారండి. పెళ్ళి అవడమే కాదు, 2 పిల్లలు కూడా ఉంటారు. అస్సలు కమర్షియల్ కాదండి అసలు ఇది. సార్ అంటే సర్లేండి, ముందుకు వెళ్దాం. అంటే ఇప్పుడు ఆ నలుగురు కలిసి ఒక ప్రయాణం చేస్తారా అండి? వాళ్ళందరూ కలిసి ఒకరితో ఒకరు కొట్టుకుంటూ చివరికి కలుస్తారు, అంతే కదా సార్? కదా అంటే అదే ఐడియా కాదండి. వాళ్ళ నలుగురు మధ్య మంచి బాండింగ్ ఉంటుంది, వాళ్ళందరూ కలిసి ఉంటారండి. వాళ్ళ మధ్య పెద్దగా గొడవలే ఉండవండి. అప్పుడు కాన్ఫ్లిక్ట్ ఏంటండి కథలో? ఇంకా వాళ్ళందరూ ఆనందంగా ఉంటే మేమెందుకు చూడాలి సినిమా? అస్సలు కమర్షియల్ కాదండి. నాకు తెలిసి ఆ నాన్న సాడిస్ట్ కదండి ఆ సినిమాలో. అమ్మని కొడుతూ ఉంటాడు, లేకపోతే వాళ్ళని ఏడిపిస్తా ఉంటాడు. అది కదండి, అదైనా ఉండాలండి, లేకపోతే చాలా కష్టం అండి. లేదండి, వాళ్ళ నాన్న చాలా మంచోడండి. ప్రసాద్ అందరిని అర్థం చేసుకుంటాడు. సార్ నాకు అర్థం కావట్లేదండి, అసలు మీరు కథ చెప్తాం అనుకుంటున్నారా, లేకపోతే ఇది రేలంగమాయి సినిమా, రేలంగమాయి లాగా ఇంట్లో అందరూ అలా ఉంటారు సార్? అంటే కాన్ఫ్లిక్ట్ స్కూల్లో ఉంటుందండి. అక్కడ ఒక టీచర్ ఉంటాడు, చాణక్య అని, మ్యాథ్స్ చెప్తూ ఉంటాడు. సార్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లోనా సార్? అస్సలు కమర్షియల్ కాదండి. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లోనా అంటే సార్ ఇప్పుడు చాలా కష్టం అండి అది. అసలు స్కూల్కి వెళ్ళడమే పిల్లలకి చాలా ఇబ్బంది అండి. మీరు స్కూల్లో సినిమా చెప్తున్నారు, దాన్ని థియేటర్లో చూడమంటే ఎవరు వస్తారండి? అస్సలు కమర్షియల్ కాదండి. అలా కాదు సార్, ఒకసారి కథ విందాం ఉంది, పూర్తిగా వినండి అంటే వినేవారండి చాలా మంది ఉన్నారండి. చాలా బాగుంది సార్, మాకు ఉద్వేగం అయింది, మాకు కన్నీళ్ళు వచ్చాయి, బాధపడ్డాము, అంతా బాగానే ఉంది సార్. కానీ ఈ టెంప్లెట్ లో వచ్చిన ఒక రిఫరెన్స్ సినిమా చెప్పండి తెలుగులో ఆడింది గత 5 ఏళ్లలో 6 ఏళ్లలో ఒకటి చెప్పండి సార్. అంటే మాకు కూడా వాళ్ళు అడగడం అసలు తప్పు లేదండి. ఓకే, ఒక 5-6 ఏళ్ళలో దగ్గరలో ఎక్కడొచ్చింది అంటే నా దగ్గర కూడా సమాధానం ఉండేది కాదండి. ఎందుకంటే వెనక్కి వెళ్ళి చూస్తే లిటిల్ సోల్జర్స్ చెప్పాలా, ఇంకా వెనక్కి వెళ్ళి చూస్తే ఏది చూడాలో కూడా తెలీదు. సో ఒక రిఫరెన్స్ పాయింట్ లేకుండా, ఇది ఆడుతుందా ఆడదా అన్న ఆలోచన లేకుండా, ఇది కథ, ఈ కథని మనం విన్న ఫీలింగ్ ని 10 మందికి పంచాలి అన్న ఆలోచనతో సిద్ధార్థ్ అండ్ సృజన్, వాల్టర్ ప్రొడక్షన్స్ అండ్ ఎస్ ఒరిజినల్స్ వాళ్ళిద్దరూ నిలబడ్డారు.
నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాళ్ళిద్దరూ నిలబడకపోయి ఉంటే అక్కడ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా వాడు తీసుకునేవాడు కాదు, వాడి వయసు పెరిగిపోయేది. అండ్ నేను ఇంకా తిరుగుతూ ఉండేవాడిని, ఇంకా గెడ్డం నెరిసేది, అంతకన్నా పెద్దగా మార్పే ఉండదు. కానీ వాళ్ళ నమ్మకానికి హోప్ఫుల్లీ ఐ డెలివర్డ్. అది చాలా 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 పెద్ద బాధ్యత అండి. ఎందుకంటే 5:30, 6:30 ఎంతో కొంత ప్రతి ఒక్కరికి ఆ కళ్యాణ్ యాడ్స్ లో ఆయన చెప్పినట్టు డబ్బులు ఊరికే రావు. సో ₹1 పెట్టాలన్నా, దాని మీద పెట్టుబడి పెట్టాలన్నా, పెట్టుబడి పెట్టేవాడి కన్నా కూడా పెట్టుబడి పెట్టించేవాడికి చాలా ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ₹1 పెట్టినప్పుడు కనీసం మరో పావలైనా పైన రాకపోతే, ఆ పెట్టుబడి పెట్టేవాడు వెనక్కి వెళ్ళిపోతే మరో 4 సినిమాలు ఆగిపోతాయి. సో అంత బాధ్యతగానే చేశాను ఈ సినిమా. నేను ఎందుకు అది చెప్తున్నానంటే, ఇప్పుడు 35 ఆడలేదు అనుకుందాం, లేకపోతే ఇవన్నీ రాలేదనుకుందాం, ఖచ్చితంగా మరో ప్రొడ్యూసర్ గదిలో వాళ్ళు ప్రయత్నించారు కదమ్మా, వాళ్ళు ప్రయత్నించారు. ఏమైంది? ఓ 10 మంది చప్పర్లు కొట్టారు, ఆ తర్వాత అయిపోయిందమ్మా, చప్పర్లతో కడుపు నిండుతుందా అని అడుగుతారు. సో మనసు నిండే సినిమా కాదు, కడుపు నిండే సినిమా కూడా తీయాలి. అది చాలా ముఖ్యం. సో ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ బాడీని, మైండ్, హార్ట్, స్టమక్, మైండ్ హ్యాస్ టు బి కోఆర్డినేటెడ్. సో అవన్నీ చేసుకుంటూ పెట్టిన ₹1కి వాళ్ళు నష్టపోకుండా చూసుకుంటూ ఇక్కడ దాకా చేరినందుకు, ఇక్కడ దాకా మమ్మల్ని చేర్చినందుకు భారత ప్రభుత్వానికి, ఈ అవార్డులు ప్రకటించిన జ్యూరీకి సవినయంగా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ నందకిషోర్ గారు. మరోసారి కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ధీరజ్ మొగిలినేని గారు